తాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఈ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అదే విధంగా బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్లయితే రాకాలోకంలో వీడియో కొత్తది పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది। మిత్రులారా, భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికల్లో అబ్ కీ బార్ 400 పార్ అన్నటువంటి నినాదం ఇచ్చింది। ఈ నినాదంలో మిత్రపక్షాల సహాయంతో 400కు పైబడి సీట్లను గెలుచుకోవాలన్నటువంటి యోజన ప్లానింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది। పార్టీ యొక్క వ్యూహాల్ని చూస్తే ఒక్కొక్క సీటు కోసము ప్రత్యేకమైన ప్రణాళికల్ని రూపొందించినట్టుగా కనిపిస్తోంది। అలాగా ఒక్క సీటు కోసము సుదూరంగా భారతదేశపు సరిహద్దుల్లో మూడు వైపులా బంగ్లాదేశ్తో కప్పబడిపోయి ఉన్నటువంటి చిన్న రాష్ట్రమైనటువంటి త్రిపురలో ఒక నియోజకవర్గాన్ని, ఒక లోకసభ నియోజకవర్గాన్ని గెలుచుకోవటము, అదే త్రిపుర ఈస్ట్ లోక్సభ నియోజకవర్గము, దాన్ని గెలుచుకునేందుకు పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యూహము ఒక చిన్న నియోజకవర్గం కోసము చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది। ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్కువగా గిరిజనులు నివసించేటటువంటి నియోజకవర్గం। త్రిపుర మనందరికీ తెలుసు, మూడు వైపుల బంగ్లాదేశ్ ఉంటుంది, ఒకవైపు మిజోరాం ఉంటుంది, కొద్దిగా అస్సాం ప్రాంతంలో ధర్మనగర్ ప్రాంతంలో అస్సాం తోటి సంబంధం ఉంటుంది, మిగతా అంతా కూడాను మూడు వైపుల బంగ్లాదేశ్ ఉంటుంది। ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ భూమిలో ముఖ్యంగా ఈస్టర్న్ పార్ట్ ఏదైతుందో తూర్పు ప్రాంతం అంతా కూడా అందులో ఉన్నటువంటి ఉనకోటి, గోమతి, ధలాయ్, నార్త్ త్రిపుర, సౌత్ త్రిపుర, ఖోవాయ్, ఈ ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా ఉంటారు। ఈ నియోజకవర్గాన్ని గెలవడం కోసము భారతీయ జనతా పార్టీ ఇందులో ఉన్నటువంటి రెండు వ్యూహాలను అనుసరించింది। మొట్టమొదటి వ్యూహం, ఈ ప్రాంతంలో బ్రూ అనే తెగ నివసిస్తుంది। బ్రూ అనే తెగకు మరొక పేరుంది, రియాంగ్ అనేటటువంటి పేరుంది। ఈ రియాంగ్ తెగకి చెందినటువంటి ప్రజలు రాముడిని ఆరాధిస్తారు। వీళ్ళందరూ కూడాను దాదాపు మొత్తము త్రిపురలోని గిరిజన జనాభాలో 22% బ్రూస్ లేదా రియాంగ్ తెగకు చెందిన వాళ్ళు ఉంటారు। వీళ్ళందరికీ సంబంధించి రామ మండలి అనేటటువంటి మండలి ఉంటుంది। ప్రతి గ్రామంలోనూ బ్రూలు ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ ఈ రామ మండలి ఉంటుంది। దానికి మరొక పేరుంది, సత్య సనాతన ధర్మ మండలి। ఈ మండలులలో నిత్యము వాళ్ళ యొక్క భజన కీర్తనల కార్యక్రమం జరుగుతుంటుంది। వీళ్ళందరికీ కూడా కొన్ని మందిరాలు ఉంటాయి। ఇటువంటి ఒక 30 మందిరాలు ఉన్నాయి। ఒక్కో మందిరానికి అనుబంధంగా ఒక 20-30 భజన మండళ్ళు ఉంటాయి, రామ మండలీలు ఉంటాయి। ఈ బ్రూ లేదా రియాంగ్ తెగకి చెందినటువంటి ప్రజలు రాముణ్ణి ఆరాధిస్తారు। ఈ ధర్మానికి వీళ్ళు ఈ సత్య సనాతన మండలి ఏదైతే ఉందో దీనికి ఒక నేత ఉన్నారు, ఆయనని మనో అని పిలుస్తారు, మోను అన్నటువంటి పేరుతో పిలుస్తారు। ఆయన అసలు పేరు మానారాం సనాతన్ బాగ్రా। ఈ మానారాంని మోను అని కూడా పిలుస్తారు। ఈయన 62 సంవత్సరాల వయసు। ఈయన రాముడిలాగా కిరీటము, రాముడిలాగా వస్త్రధారణ ఉండి గ్రామాలలో తిరుగుతూ ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు। ఈయనతో పాటు ఉన్నటువంటి గిరిజనులు అనుచరులందరూ కూడాను రామనామ జపం చేస్తుంటారు, రామనామ కీర్తనలు చేస్తుంటారు। ఈ మోను అనేటటువంటి ధర్మగురువు ఎవరైతే ఉన్నారో ఈయన ప్రధాన శిష్యులు అయోధ్యలోని ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్నారు। జనవరి 22న జరిగినటువంటి ప్రాణప్రతిష్ఠ ఏదైతుందో ఆ ప్రాణప్రతిష్ఠలో ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్ళారు। అంటే ఆ వచ్చిన తరువాత రాముడి కోసం, రాముడిని మాకు తీసుకొచ్చినటువంటి వాళ్ళ కోసం మేము పనిచేస్తామని స్వచ్ఛందంగా ఈ ధర్మగురువు ఈయన అనుచరులందరూ కూడాను ఈ బ్రూ తెగకి చెందిన ప్రజలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో అక్కడక్కడ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, రాముడి కోసం పనిచేసిన వాడిని గెలిపించాలి అన్నది। అంటే ఒక చిన్న నియోజకవర్గంలో, ఒక చిన్న సామాజిక వర్గంలో, ఒక 4-5 లక్షల జనాభా మాత్రమే ఉన్నటువంటి వర్గంలో కూడాను ఈ రకంగా ఫోకస్డ్ వర్క్ జరుగుతోంది। అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో విజయం సాధించాలన్నట్టయితే గిరిజన ఓట్లు ప్రధానమైనవి। త్రిపురలో గిరిజనులు తక్కువ సంఖ్యలో ఉంటారు, గిరిజనేతరులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు। వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి
ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు. అయితే గిరిజనుల్లో ముఖ్యంగా త్రిపురీలు ఉంటారు, కాక్బరాక్ భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు, రకరకాల జమాతియాలు అనేటటువంటి తెగకు చెందిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి బ్రూ తెగ, చక్మా తెగకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరికీ నాయకత్వం వహించేది త్రిపుర రాజకుటుంబం. ఈ త్రిపుర రాజకుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ మహారాజు గారి పేరు మహారాజా కిరీట్ బిక్రమ్ కిషోర్ దేవ్ వర్మ. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, మంత్రిగా పనిచేశారు. ఆయన భార్య కూడాను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు ప్రస్తుతము త్రిపుర గిరిజనులకు చెందినటువంటి త్రిపుర మోతా అనేటటువంటి పార్టీని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీకి ఒక 8-10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ ఇప్పుడు బీజేపీతో జత కట్టింది. ఆ రాజకుటుంబానికి చెందినటువంటి ఈ నాయకుని కుమార్తె, ఆమె పేరు కృతి దేవబర్మన్. ఆమెను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. రాజకుటుంబం అంటే గిరిజనులు అద్భుతమైనటువంటి గౌరవం ఉంది. దాంతోపాటు ఆమె సోదరుడు త్రిపుర మోతా పార్టీకి చెందినవాడు. ఆ పార్టీకి బీజేపీ తోటి పొత్తుంది. ఇప్పుడు అదే రాజకుటుంబానికి చెందిన వ్యక్తి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగుతోంది. కాబట్టి గిరిజన ఓట్లను పూర్తిగా సమీకరించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ బ్రూ తెగని కూడా సమీకరించుకోవడం జరుగుతుంది. మిగతా బీజేపీకి ఉన్నటువంటి బేసిక్ కార్యకర్త గణం కావచ్చును, లేకపోతే మద్దతుదారులు కావచ్చును, సమర్థించేటటువంటి ఓటర్లు కావచ్చును, వీటన్నిటితోటి ఈ ఈస్టర్న్ త్రిపుర లోకసభ నియోజకవర్గాన్ని గెలిచేందుకు యోజన చేయటం జరుగుతోంది. నార్త్ ఈస్ట్లో చాలా దూరంలో ఉండేటటువంటి ఒక చిన్న లోకసభ నియోజకవర్గాన్ని గెలిచేందుకు ఇన్ని వ్యూహాలను వేయటం జరుగుతోంది, ఇన్ని వ్యూహాలను రచించడం జరుగుతోంది, ఇన్ని వర్గాలను స్పృశించటం జరుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ బ్రూ తెగలో ఉన్నటువంటి రామభక్తిని గుర్తించటము, దానిని నెమ్మదిగా ఛానలైజ్ చేయటము, ఆ ధర్మగురువు అయోధ్య ప్రాణప్రతిష్టలో పాల్గొనేలా చేయటం, అదేవిధంగా రాజకుటుంబం పట్ల గిరిజనుల్లో ఉన్న భక్తిని ఉపయోగించుకుని గిరిజన పార్టీ బీజేపీల మధ్య పొత్తు కుదుర్చటం. ఎన్నికల సమయంలో ఇది బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసింది. దాంతో పొత్తు కుదుర్చటమే కాకుండా అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా పెట్టడం, అంటే ఒక్క లోకసభ స్థానాన్ని కూడా ఓడిపోకూడదన్నటువంటి యోజనతో ముందుకు సాగటం జరుగుతోంది. సుదూర త్రిపురలోని ఒక్క నియోజకవర్గానికి అనుసరిస్తున్నటువంటి విజయం కోసం అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఇది. దీన్ని బట్టి మనము అబ్కీ బార్ 400 పార్ అన్నటువంటి నినాదం ఏదైతే ఉందో దాని విషయంలో పార్టీకి సంబంధించిన వ్యూహకర్తలు ఎంత లోతైనటువంటి అవగాహనతోటి, అధ్యయనంతో, ఎంత లోతైన వ్యూహాలతో పనిచేస్తున్నారో మనం తెలుసుకోవచ్చును. ఈ రకంగా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రతి సీటుకి, బీహార్, జార్ఖండ్, వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి సీటు కోసము ప్రత్యేకమైనటువంటి కస్టమైజ్డ్ వ్యూహాల్ని రచించటం అనేది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో బీజేపీ యొక్క విజయఢంకా మోగించేందుకు ఉపయోగపడుతుందని పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్తలు భావిస్తున్నారు, ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.